చేత వచ్చి అడుక్కోని తింటే నాకేమన్నా నాదానా లంగతనం చేస్తే లంగ దొంగతనం చేస్తే దొంగ ఎవరికి నాదాన నా తమ్ముడిని ప్రభుత్వాన్ని చేసుకోవాలని ఆరాటంతోటి ఆ బిడ్డ సిప్ప చేత పట్టింది ముంతల పాలు సిప్పల అన్నం అడుగుతానని ఆ బిడ్డ అటువంటి ఆ ఊళ్ళో చూడవమ్మా చిల్లర లేకపోతే బాధపడకుర్రి 500 అయినా ఇర్రి మేము కొనవుతామనుకో అయ్యో బిడ్డ బాధున్న వారికే బాధ అయ్యారా ఎందుకు బాధపడతామో బిడ్డ కట్టం ఉన్న వారికే కట్టం వచ్చినప్పుడు కట్టం వెళ్ళబోసినప్పుడే ఇది మానవ జీవి బాధపడకే కరణమా మరి ఆ అల్లుడు రాజు పేరు మీద మరి మామ కుమారి తన మానమామ ఆయన అల్లుడాదికి వచ్చిండు అయ్యా ఇవాళ చేతికనే కొడుకు చేయదాటిపోయాను నువ్వు ఎలోకాను నా జీవన స్వర్గమన్నా అందని అని నా అక్క కొడుకని నేను చూస్తామరపడ్డా ఇవాళ నీ బాగి చేరిందా అల్లుడా రాజయ్యా అని అల్లుని పేరు మీద మరి మామ కుమారి మరొక 100 రూపాయలు దానంగా ఏడిగాని అల్లుడు తల్లిదండ్రిని జరామా పిచ్చోళ్ళ చేసిపోతి జరామా మా అల్లుడు లేడు అని జరామా నాతో మరొక మామ జరామా నేనున్న నాటి పోతే జరామా మా ఇంటి కచ్చిపోని జరామా నా 2 అక్కలు మా జరా తెలవరోళ్ళు వీళ్ళు ఎవరు కొనాలంటే నా పెద్దక్క కొడుకు మా అల్లుడు రాదని చెప్పుకుంటావా నాకు బుద్ధి మాటలు చెప్పుతావా మామయ్యో ఇక నీ బుద్ధి మాటలు నేను జరా నేను అల్లా ఈనారాను
శరీరం ఎత్తుకొని భూమి మీదకి వచ్చినప్పుడు కట్టం నిట్టురం వెళ్ళవచ్చినప్పుడు ఇది మానవ జీవి. అయ్యో 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 అంటే వాని గుండె వాని పానం అక్కడికే పోతుంది. గుండె ధైర్యం ఉన్నోడే ముందుకు దువ్వుతాడు. గుండె రాయి చేసుకొని రెక్కలు భూమి మీద వారేసి కాయ కట్టం చేసి నీ తమ్ముని దాదుకొని పేరు కట్టిన దానివి కావాలి. నువ్వు గుండె ఎదురు నీ పానం పోతే నీ అవగారిట తోతి ఎరిగి బిడ్డో గుండె రాయి చేసుకొని తమ్ముని దాదన్నారు. సూర్యు కింద చూడు కాలసేపం గడుపుకుంటా తమ్ముని దారంగా వారం అంటే 7 రోజులు, పావన అంటే 15 రోజులు, మాసం అంటే నెల, 12 మాసం అంటే 1 సంవత్సరం అన్నాడు. అమ్మ అని పిలిచింది నాడు తమ్ముడా నువ్వు నా తమ్ముని కావాలి, నీకు నేను అక్కని కావాలని చెప్పుతా లేదు, నా తమ్మునికి తల్లి ప్రేమ చూపుతానని అమ్మ అంటే ఓ అంటుంది. అమ్మ అంటే ఓ అంటుంది కర్ణవతి. తమ్ముని మాత్రం నీవు నా తమ్ముడు రాజ్యానికి రాజేది ఉన్నది, నా తమ్మునికి చదువు రావాలి, శాస్త్రం రావాలి. లోకాల శంకరుని శత్రు కన్నా ఎంత ముఖ్యమో మానవునికి చదువు అంత ముఖ్యం. మరి నా తమ్ముడు చదువుకోవాలి, చదువుకున్న మంత్రులు కావాలి. కూలి నాలి చేసి తమ్ముడిని మాత్రం బల్ల చేరి చేసింది. బల్లల పిల్లగాని బల్లల చేని ఎత్తే నాలుక మీద నక్షత్రం ఉన్నది ఆ పిల్లగాని, రాజుల పిల్లగాడు కాబట్టి సారి చెప్పిన గుణపాఠం బల్లల్లా బల్లయ్యా అప్పటి వరకు జరిగిన చరిత్ర చెప్తలేదు. మరి ఆ పిల్లగానికి లోకగానం తెలుస్తాను. మరి అందరూ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ బల్లల్లా మరి ప్లీజ్ చచ్చిపోతాను, మా అవ్వ ఒక్కతే వస్తాను. మరి ఆ పిల్లగాని లోకగానం తెలిసిన వాడు ఆ అక్క నేర్కనా అవ్వ దగ్గరికి వచ్చాను. అవ్వని పిలుస్తాను, అదిగో నీ మెడల పుత్తి లేదు, కాలుకు మట్టి లేదు, అవ్వ లంగాయి కళ్ళవా నన్ను దొంగయి కళ్ళవా, అవ్వ నీ మెడల పుత్తి లేదు, నీ కాలుకు మట్టి లేదు, లంగవై కళ్ళవా దొంగవై కళ్ళవా, కాకులాట కానీ విరుదుకున్నావా, పిట్టలాట కానీ విరుదుకొని పరాయి వాడిని వాటి ప్రాంతికి నిలవప్పినవా, అవ్వ నన్ను ఎవరికి వెళ్ళవు, మన ఊరెక్కడ మన పల్లె ఎక్కడ ఏ కులానికి చెందినోళ్ళు, మన బాధ ఏంటనే ఓ పిల్లగాడు నిలదీసి అనరాని మాటలు అంటా అంటే ఆనాడు అనుకున్నది కరణవతి. కాలమే రావాలి, గంధర్వులు బయటపడాలి, నిప్పును గుప్పిట్లో పట్టుకుంటే ఆగుద్దా, నిజం కడుపులుంటే ఓనాడు కాకుండా ఓనాడు బయటపడక తప్పదు, ఇక సైవం వచ్చింది చెప్పక తప్పదు అనుకున్నా. అప్పుడు తమ్ముడా మాణిక్యమని మతమేందానే అన్న కొడుకును ముందు పెట్టుకొని తమ్ముడా అంటది ఏందే, తమ్ముడా
ఇక మన చరిత్ర చెప్తే వినరా నువ్వు అప్పుడు ఆ తమ్మునికి జరిగిన చరిత్ర మన సుందరగిరి నగరం వేరే రాదు మన నాన్న సుందరగిరి రాదు మన తల్లి సుందరదేవి ఆ తల్లి గర్భన అరుణావతి కరుణావతి ఇద్దరు అక్క ఇళ్ళను తెలియవెత్తినాక అక్కని పెళ్లి చేసి కాళ్ళు గడి కన్నె దానం చేస్తే ఆ భగవంతుడు నిన్నోడి కట్టినాక నిన్ననాడు తల్లిదండ్రి ప్రారంభంగా నిన్ను తీసి బాగా కాళ్ళని చేసి ఒక తల్లిదండ్రి ప్రాణం పోయింది అయ్యవని దానం చేసుకున్నాక నెల రోజుల పొద్దుకు అదిగో మన ఇంటికి మనం పోదాం రా అని అక్కను ఒక బావ అంటే అగో నా చెల్లె నా తమ్ముడు ఆగమవుతారు అయ్యా అని అంటే నీ తమ్ముడిని నీ చెల్లెని మన ఇంటికి రమ్మని అక్కడ దాదుకుందాం అన్న నా బావ మంచోడు నాకు అన్న లాంటి వాడు నాగో నిన్నెత్తుకొని అక్కింటికి పోయి నిన్న అక్కడ దాదుకోంగా ఓనాడు పంచన్న బాబాత్ర అక్కలేని సభ మాలకు వచ్చి నా మీద కన్నే సిగ్గుమొగ్గులు ఆడొచ్చింది అక్క నీళ్ళకు పోయినక్క ఇది పద్ధతి కాదయ్యా అని అడ్డం వస్తే చేతికి దొరికిన సిలికను ఒలుకోగొచ్చామని డొక్కలు కట్టుకుని అటు అక్క పానం తీసింది అక్క పానం తీసినాడు సబ్బండ వర్ణం బిడ్డ ఎవరు చంపిరు అంటే ఆ వానాడు అబద్ధం ఆడినా అక్కను దానం చేసుకొని మూడొద్దుల పచ్చికి పెట్టగైనాక నిన్ను ఎత్తుకొని బయటకు వచ్చిన నిజమేందో ప్రజలకు చెప్పిన నిజం ప్రజలకు చెప్పి అడవిలో పడ్డా అడవిలో పోతూ కింది అడవిలో వెళ్ళాలి అడవంతా తిరగంగా నెలల పాటు గడవంగా గొట్ల కాసే పోయిరు బిడ్డకి ఈ బాట ఎటు పోతుందంటే ఈ బాట పట్టుకొని పో ముచ్చాంపు నగరం పోతుందంటే ముచ్చాంపు నగరం నిన్ను అడ్డ బావ కట్టుకొని వచ్చి తమ్ముడా నా తమ్ముడు బతకాలని నా తను తాగడ పెట్టి తమ్ముడా నా కంచకని పాపలు చంపుకోరి తమ్ముడ నేను అదిగో బుచ్చమని బుచ్చము దాని బుచ్చమడిగి నిన్ను అవునంగా రాదుకున్నా నా తమ్ముడు తల్లిదండ్రి ప్రాణాలు ఓంగా మన కారణాది ప్రాణం పోంగా ఎన్ని కట్టాలు వచ్చినా తమ్ముని సాధిపేత చేసి అమ్మగారి ఇట్లా దోచరి అన్నది నేను ఒక మాట కొరకాయి తనుతో పాట పెట్టి సాదుకున్నా ఒక్కనాటి బాధ కాదురా తమ్ముడా మనం తల్లిదండ్రి నేను దూరం అల్ల చేసుకున్నాము నేను పుట్టినాక మీరు అయితే ఈ ఊళ్ళో ఉన్న మంది పూలను పాడబడితే 50 రాళ్ళ గంటలు పుట్టిన ఎంతమంది ఎగిరి చెడు ముందు చల్ల పెట్టిందో కర్రల కాలం ఇక్కడ కచ్చినంత అక్క సాదుకున్న వాడి తీరాలంటే నీ వదవతులు తీరది నీ పొందలు పెట్టి తీరదే అట్లా కాళ్ళు మొక్కిన గాను సాదుకున్న బాగి తీరాలక్క నిన్ను లంజవై కన్నా అన్నం దొంగవై కన్నా అన్నక్క నిన్ను అన్న భూమి మీద ఉండకే అక్క అమ్మ ప్రేమ నీ కోనాడు కాకుండా కోనాడు నా మీద నీ కోపం రాలేదా ఈ పోరుడు పాడవాడా ఈ పోరంతో నాకేం ఆరాటం అనుకోకపోయినావు చిన్ననాడు నా గొంతు నొక్కి పడితే నా పానం పోతే నా పొంద మీద గడ్డి కొలుసు నన్ను ఎందుకు సాధినవే అని ఉరికే తినాక మీద పడ్డవురా తమ్ముడు నన్ను చేతి నేను పరాయిరా నేను బతుకుతే తమ్ముడా నా కాలుకు ఉల్లిరిగి నాకు ఏదన్నా కట్ట వస్తే నా అక్కకి కట్ట వచ్చిందట అని నువ్వు వచ్చి చూసి పోతావు నా తమ్ముడు తమ్ముడా నేనే తమ్ముడా నాకు ఏమో
బాధ పెడతాను అని మా తమ్ముడు ఉండాలి 10 రూపాయలు దవన తెచ్చి పంచాలి అయ్యా నువ్వు నాకొక్క తమ్ముని నా తమ్ముడు నమ్ముకొని నా తమ్ముడు నిన్ను నేను నమ్ముకుంటారా నాకు గట్టగా తిన్నాడు నా తమ్ముడు నాకైతాడు నా తమ్మునికి ఏదన్నా కాలుకు ముల్లిని ఆని జరిగితే ఆడల్లో ప్రేమ వేరు మొగోంది మోటుకుండే ఆడదాన్ని జాలిగుండే అన్నారు అయ్యో నా తమ్మునికి కట్టమని నేను సేన కాసర కనుక నా తమ్ముడు నీ కట్టం చూసిపోయేదాన్ని నా కట్టం చూసి తమ్ముడా 87 ఎన్ని 97 తోడు దొరకదు కొంట భూములు కొంట జాగలు కొంట బంగారం దొరకదు కానీ తోడు పోతే తోడల్లా దొరకబోదు తోడు పోతే తోడల్లా దొరకబోదు నీ కంటికి నీరు రాంగ నేను చూడలేదు ఇవాళ వల్ల 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 ఏడుచుకుంటా ఉరికత్తినా కాళ్ళ మీద పడితే నా కడుపు తెరవైంది తమ్ముడా తమ్ముని 2 రెక్కలు పట్టి ఒక తమ్ముడా నా తమ్ముడా ఆ తమ్ముని దుఃఖాన్ని వదవచ్చు నేను ఏడుతా అంటే నా తమ్ముడు నన్ను చూసుకుంటూ ఏడుతాండి నా తమ్ముని దుఃఖాన్ని వదవచ్చు అనుకున్నది తమ్ముడా ఎందుకు ఏడవాలరా అక్క ఇంటికి నిన్ను ఎత్తుకోరిపోవంగా కాయదత్తరాలు పట్ట కాయదాలు మంత్రి మల్లన్న చేతిలో మంత్రి మల్లన్న ధర మాతృ పుణ్యాత్రయ మన రాజ్యం మనకిచ్చినట్టయితే రాజ్యానికి ఇవ్వరాదు ఎత్త ఒకవేళ మంత్రి మల్లన్న రాజ్యదేశం ఆక్రమించుకొని రాజ్యం లేదు దేశం లేదని మన ధిక్కరించినట్టయితే మనున్న ఊళ్ళో మన్ను బుక్కి బతకవచ్చు పుట్టి పెరిగిన గ్రామం ఉన్న ఊరు కన్న తల్లి తోడు సమానం మరి ఇస్తేనేమో రాజ్యానికి రాజు చేస్తే లేకపోతే మన ఊళ్ళో మన్ను బుక్కైనా బతకవచ్చు మన రాజ్యం పుట్టి పెరిగిన గ్రామానికి పోదు తమ్ముడా ఏదో తమ్ముడు దుఃఖాన్ని వదాల్సి మరి ఆ తమ్ముడిని తీసుకొని ఇక సుందరగిరి నగరం తోబట్టి అడిగికి వస్తారా వీళ్ళు రాని మరి అడవికి పరమడి భాగం ఉంది మలయాళగిరి నగరం మలయాళ రాజు తన భార్య మలికదేవి వాళ్ళకొక బిడ్డ మౌనవతి ఈ మలయాళ రాజుకు బ్రతుకు మీద రిసుకు పుట్టింది ఎందుకు పుట్టింది ఒకప్పుడు దండ శ్రీమంతుడు జస్టమ్మ వారింట్లో వచ్చి యాదవుడు అయి బతుకు మీద రిసుకు పుట్టింది చెయ్యెత్తి దానం చేసి నేను నా భార్య నా బిడ్డ కూడా ముగ్గురు పోయి అడవిలో చెట్లు గురి పెట్టుకొని సద్దమారి మలయాళ రాజు తన భార్య మలికదేవిని పిలిచిండు శాని పోతలేదని శాని ఏందయ్యా పార్టీలు పిలుస్తానో బ్రతుకు మీద రిసుకు పుట్టింది అడవిలో చెట్లు గురి పెట్టుకొని చచ్చిపోదాంపా నా సాళ్ళకి సత్యటానికి అడిగి పోవాలన్నట ఏందో అడిగేటికయ్యా మన ఇంట్లో మనం చచ్చటానికి మన ఇంట్లో మనం చస్తే మనల్ని ఎవరు అవతలేస్తారు బాగేస్తారు ఇప్పుడు కోడి చస్తే పెంట మీద బారేస్తారు ఏరోడు గుంతుకపోయి కుంట్ల బారేస్తాడు ఇక మనం మనసులేమే సచ్చినాం అని తెలిస్తే మున్సిపాలిటీ వాళ్ళకి తెలుస్తుంది గుంతుకపోతారు కెనాల్లో బారేస్తారు కొట్టుకపోతాం అది కుక్కల గుంజేస్తారు కుక్క సావైతే తిడతారు కొడతారు తిట్టి సాపిస్తారు వాళ్ళు ఎవరు మాట్లాడదంటే నువ్వు నేను మన బిడ్డ కారణాలు చెంగట్ల చెట్ల గురి పెట్టుకుని చచ్చిపోదాం నాకు పెళ్లి చేసినాక సాగుండే మీరు పెళ్లి ఏం పెట్టి పెళ్లి కావాలి పెళ్లి కావాలి ఒరుతావు పోదాం పా రంజిత్ పెళ్లి కావాలి ఒరుతావు పోదాం పా అని దండం పెడతానే నిన్ను నిలిచిపెట్టిపోతే మా జీవులో స్వర్గం దొరుకుతుందా నువ్వు మాతో చస్తే పీడ కోడి కూర్తుంది పెళ్లి కావాలి ఎట్లా గదిరా దీని అగడు ముని ఫోన్ మొగడు ఆవిడేనే పెళ్ళంది ఆవిడేనే పుట్టిన బిడ్డ ఆవిడేనే సంసారం ఎక్కడ దొంగలంజే కొడుకు మనందుడు భాగ్య ఉన్నవానా గావాడి మనందుడు